నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 4 ఏప్రిల్ 2026 శనివారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్న బండి మారుతి స్విఫ్ట్ VDI. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ వస్తాయి, ABS ఉంటుంది, నార్మల్ AC వస్తుంది, లోపల కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ నార్మల్దే ఉంటుంది. 2016 ఆగస్టులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, 2017 ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది. ఫస్ట్ ఓనర్, 1,00,000 చిల్లర తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ టాపరింగ్ కాదు. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, బానెట్ నుంచి డిక్ వరకు ఏపీస్ మారలే. ఢిల్లీ నెంబర్, NOC ఇన్వాయిస్ అన్నస్తే ఈ బండికి మన దగ్గర పేపర్లకు 70-75 దాకా ఖర్చు వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే బోర్డు మీద 247 నెంబర్ నాదే, నాకే కాల్ చేయరి. ఓనర్ తోటి మాట్లాడిస్తా. డీలోకి అయితే 20,000 కమిషన్ తీసుకుంటా. బై రోడ్ బండి రావడానికి 25,000 అవుతుంది. 1248cc డీజిల్ ఇంజన్, లీటర్కి 24-25 మైలేజ్ ఇస్తుంది. ఢిల్లీ నెంబర్, డీజిల్ బండి. 2017 ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది. 2027 ఫిబ్రవరి వరకు ఢిల్లీలో లైఫ్ ఉంటుంది. మన దగ్గర 2032 ఫిబ్రవరి వరకు లైఫ్ ఉంటుంది. స్టెప్నీ 90% ఉంది, ముంగట్ టైర్లు 80% ఉన్నాయి, వెనకాల టైర్లు 50-60% ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్కు బండ కొట్టింది సార్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బ్లాక్ వచ్చింది. గ్లాస్ చేంజ్ చేసి ఇమ్మంటే చేంజ్ చేసి ఇస్తాడు. ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు, ఢిల్లీలో ఉంది. మొత్తం పేమెంట్ ఇచ్చుకోవాలి. మన దగ్గరికి వచ్చినాక నెంబర్ చేంజ్ అయినాక ఈజీగా ఈ బండికి 3 నుంచి 4 లక్షల లోన్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేసి సార్, ఓనర్తో మాట్లాడిస్తా. డీలోకి అయితే కమిషన్ ఇరి. మీరు 2.5 లక్షలు ఇచ్చిన బండి ఇటుకెళ్ళి పంపిస్తా. అక్కడికి వచ్చినాక జగిత్యాలలో మిగతా పైసలు ఇచ్చి బండి హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. బండ్లో ఎక్కడ పెయింట్ వాళ్ళలేదు సార్. ఈ సైడ్ ఇండికేటర్ ఇది చిన్న క్రాక్ ఉంది, వెనకాల బ్రేక్ లైట్ కూడా క్రాక్ వచ్చింది, టైల్ ల్యాంప్. ఈ తమ్ముడు ఇక్కడ నోయిడాలో జాబ్ చేస్తాడంట, 2-3 రోజులు అయిందంట. పాపం వచ్చి మనసును పడతలేదన్న, ఇక్కడ ఉండబుద్ధి అవుతలేదంటే నేనే రమ్మంటే నా దగ్గరికి వచ్చింది. 2 రోజులు నాకు ఉండిపోతా అంటే కొంచెం మన లోకల్ వాళ్ళు కలితే హ్యాపీనెస్. ఎట్లా అనిపిస్తుంది? బాగుందన్న. అక్కడ నోయిడాలో ఎట్లుంది? 2 రోజులు ఏడ్చినావా? పాపం మీ అమ్మ నాన్న అందరిని ఇచ్చిపెట్టి వచ్చినట్టున్నాడు, బాధపడ్డాడు పిల్లాడు. నాకు ఫోన్ చేస్తే లొకేషన్ పెట్టినా వచ్చిండు. రా తమ్మి, ఏం కాదు, నా దగ్గర ఉండొచ్చు అంటే వచ్చిండు. ఇప్పుడు ఇక ఈ పిల్లగాడే ఫోన్ పట్టుకున్నాడు, వీడియో చేసిన. టైమింగ్ చైన్ కంపెనీదే ఉంది సార్. అప్రాన్లో ఒరిజినల్ ABS ఉంది. ఓ బానట్ ఇప్పటివరకు పానబెట్టలే, షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది. బానట్కి ఇక్కడ చిన్నగా డ్యామేజ్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఫెండర్కు పానబెట్టిర్రు. హెడ్లైట్, ఈ హెడ్లైట్ చేంజ్ అయింది సార్. ఇది కొత్త హెడ్లైటు, అంటే ఈ మూలకు తగిలినప్పుడు హెడ్లైట్ క్రాక్ వచ్చినట్టుంది. కొత్త హెడ్లైట్ వేసిర్రు. అడ్డపట్టి ఒరిజినల్, ఫ్రంట్ బంపర్ ఒరిజినల్, లోపల AC కండెన్సర్, రేడియేటర్ ఒరిజినల్, రైట్ సైడ్ సేసీ ఒరిజినల్. ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు సార్. గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది. లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే ఉంది, అప్రాన్లో ఓకే ఉంది. బానట్ వేసి ఇక గ్లాస్ చూసుకోరు సార్. BG కోడ్ ఉన్నాయి, ఒక్క గ్లాస్ కూడా మారలేదు. ఇగో 2017 ఫిబ్రవరి రిజిస్ట్రేషన్. ఇగో బండి గ్లాస్ ఇగో ఇక్కడ బండ కొట్టింది సార్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నెరవాసింది. కొత్త గ్లాస్ వేసిమంటే వేసిస్తాడు. ముంగట్ టైర్లు 80% ఉన్నాయి, వెనకాల టైర్లు 50% ఉన్నాయి. బండికి ఎక్కడ పెయింట్ వాళ్ళే సార్, ఒరిజినల్ పెయింట్ తోటి ఉంది. డైరెక్ట్ కస్టమర్ బండి, డీలర్ది కాదు. ఇక్కడ చిన్న డెంట్ ఉంది. మారుతి స్విఫ్ట్ VDI 1248cc డీజిల్ ఇంజన్, లోపల పైనీర్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. డోర్లన్నీ ఒరిజినల్ సార్. కస్టమర్ ట్యూటర్స్ పెట్టించుకున్నాడు డోర్లకు 2 సైడ్. ఈ టైల్ ల్యాంప్ క్రాక్ ఉంది. రైట్ సైడ్ టైల్ ల్యాంప్ ఒరిజినల్. డిక్కీ డోరు ఒకసారి పానబెట్టిరు సార్. డిక్కీ డోర్ ఓపెన్ చేసిర్రు, కాకపోతే డోర్ కంపెనీదే, గ్లాస్ కూడా కంపెనీదే ఉంది. ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు సార్. డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి రస్టింగ్ లేదు, ఎలాంటి డ్యామేజ్ లేదు. స్టెప్నీ 90% ఉంది సార్. షోరూమ్ నుంచి వచ్చిన టైర్ ఉన్నట్టుంది సార్. ఇట్లా పట్టుకోరు ఒకసారి. షోరూమ్ నుంచి వచ్చింది. 2016 టైర్ సార్ ఇది. 2016 షోరూమ్ టైరే ఉంది. బండికి రివర్స్ కెమెరా, రియర్ సెన్సార్స్ లేవు, ఓన్లీ రివర్స్ కెమెరా మాత్రమే ఉంది. ఈ టైల్ ల్యాంప్ కూడా లైట్గా క్రాక్ ఉంది సార్. డోర్లన్నీ ఒరిజినల్. ఇక్కడ డోర్కు చిన్న గీత ఉంది ఒకటి. బండికి 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ వస్తుంది. 3 టైర్లు 90% ఉన్నాయి, 2 టైర్లు 50% ఉన్నాయి. ఒక గ్లాసు ఫ్రంట్ది ఇక్కడ బండ కొట్టింది సార్. ఈ ప్లేస్లో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా క్రాక్ వచ్చింది. గ్లాస్ చేంజ్ చేసి ఇస్తాడు. 4 పవర్ విండోస్ ఉన్నాయి. ఒక విండో ఆటో విండో ఉంటే సెంటర్ లాకింగ్, మిర్రర్ క్లోజింగ్ బటన్, మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ వచ్చింది. మాన్యువల్ ట్రాన్స్మిషన్, చాబీ స్టార్ట్. ఎయిర్ బ్యాగులు రావు. 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. 1,04,493 కిలోమీటర్ తిరిగింది. కస్టమర్ జెన్యూన్ అంటుండు. మీకు RC కార్డు ఇస్తా సార్, మీరు చెక్ చేసుకోరి. డీలోకి అయితే 20,000 కమిషన్ తీసుకుంటా. బై రోడ్ బండి రావడానికి 25,000 అవుతుంది. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, జగిత్యాల, ఢిల్లీలో ఉన్నా సార్. ఇంకా 10 రోజులు ఉంటా. వాళ్ళకన్నా వెహికల్స్ అవసరం ఉంటే ఈ నెంబర్ కాల్ చేయరు. ఈ నెంబర్ నాదే. డీలోకి అయితే కమిషన్ ఇద్దరు. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.